జనహిత పాదయాత్రకు జనం కదిలి వస్తున్నారు. జనంతో పాటు ప్రజాప్రతినిధులు కూడా వస్తున్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్యం శ్రీరంగం గారు అన్నారు. ఎట్లుండబోతున్నది పాదయాత్ర? ముఖ్య ఉద్దేశం ఏంటి? పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ పథకాలు ఏ విధంగా అందుతున్నాయి. ప్రభుత్వ పథకాలు ఇప్పుడు ఒకటి వాస్తవంగా మేము అధికారంలోకి వచ్చి కేవలం 18 నెలల కాలం అయింది. ఈ 18-19 నెలల కాలంలో మేము హామీ ఇవ్వని కూడా అనేక పథకాలు ప్రవేశపెట్టాం. లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ, లక్షల కోట్ల అప్పులు ఉన్నప్పటికీ మా ముఖ్యమంత్రి గారు ప్రణాళికాబద్ధంగా ఈరోజు అనుకున్న అన్నీ చేస్తూ వచ్చాం. ఈరోజు ఒక సన్నబియ్యం కావచ్చు, స్కూల్ కావచ్చు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, నిరుద్యోగ భర్తీలు కావచ్చు, అనేక విషయాల్లో. కాబట్టి ఇప్పుడు మా ఇన్ఛార్జ్ గారు మీనాక్షి నటరాజన్ గారు, మా అధ్యక్షులు పిసిసి అధ్యక్షులు వారు గ్రామాన్ని వెళ్ళి కార్యకర్తలందరినీ కూడా లోకల్ బాడీ ఎలక్షన్లు సన్నాహం చేస్తూ, అదేవిధంగా మా పార్టీలో మేము ప్రభుత్వం వచ్చినాక ఈ ప్రభుత్వం ఎంతమందికి ఏ విధంగా ఈ పథకాలు లబ్ధి పొందుతున్నారు, అంతకుముందు ప్రభుత్వానికి మాకు డిఫరెన్స్ ఏంటి. ఈ ప్రజాప్రభుత్వం ప్రతి క్షణం ప్రజలు పబ్లిక్లో ఉన్న ప్రభుత్వం, ప్రతి క్షణం కూడా మా ముఖ్యమంత్రి గారు మంత్రులు అందుబాటులో ఉన్న ప్రభుత్వం. ఫామ్ హౌస్ పాలనకి ప్రజాప్రభుత్వానికి ఎంత డిఫరెన్స్ ఉందనే దాని మీద మొత్తం చేస్తుంది. దీని మీద మా మీనాక్షి నటరాజు గారు కార్యకర్తలకి ప్రత్యక్ష కలుసుకొని గ్రామాన తిరిగి ఏం జరుగుతుంది, ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులు ఎంతమంది పొందుతున్నారు, వీళ్ళందరికీ అందుతున్నాయా, గత పాలనకి ఈ పాలనకి డిఫరెన్స్ ఏంది అనే దాని మీద ఇది జనహిత పాదయాత్ర, జనాన్ని హితం కోరుతున్న పాదయాత్ర. కేవలము 18-19 నెలల కాంగ్రెస్ పరిపాలన వ్యతిరేకతను తగ్గించడానికి ప్రజల్లోకి మాయమాటలు చెప్పేందుకే పాదయాత్ర అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. ఏం చెప్తారు మిత్రమా? అసలు వ్యతిరేకత ఉంటే కదా 10 సంవత్సరాల నిరంకుశ పాలన తర్వాత ఇంత మంచి ప్రజాపాలన, ప్రతి క్షణం మంత్రుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి దగ్గర అందుబాటులో ఉండే పాలన. ఇప్పుడు చూస్తున్నా కదా, ఈరోజు నిన్న గాంధీ మందిర్ వచ్చి ధర్నా చేశారు, అంతకుముందు వచ్చి మాకు యాదవులు ధర్నా చేశారు, నిన్న వచ్చి ఎస్టీలు ధర్నా చేశారు. అసలు ఒక రాజు ఎప్పుడన్నా సరే టీఆర్ఎస్ భవన్ ముందు గేట్ తీశారా? గేట్ ముందు రానిచ్చారా? ఒక్కసారి ప్రగతి భవన్ ముందు రానిచ్చారా? ఈరోజు ప్రగతి భవన్లో మా సీతక్క, మా డిప్యూటీ సీఎం గారు లక్షల మందిని, వేల మంది ప్రజలు కలుస్తున్నారు. ఇది ప్రజాపాలన. దీని మీద వ్యతిరేకత ఏంది? సన్నబియ్యం వాళ్ళు ఇస్తామని ఈగలు గారు మేము ఇచ్చాం, రుణమాఫీ చేశారా? మేము చేసాం. అర్థమైంది. నిరుద్యోగ భర్తీ వాళ్ళు చేశారా? మేము చేసాం. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు ఎన్ని స్కూల్ 78 నియోజకవర్గాల్లో 120 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతున్నాం. ఇది మామూలు మాట? ఎన్ని చెప్పిన పథకాలు, చెప్పిన పథకాలు, యువ వికాసం పథకం మేము ఎన్ని చేస్తున్నాం. ప్రజల మీద ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకత లేదు. ఇప్పుడే మిత్రుడు గుర్తు చేశాడు, రేషన్ కార్డులు 10 సంవత్సరాల్లో ఒక కుటుంబంలో పెళ్ళి అయితే కొత్త కోళ్ళు ఇంటికి వస్తే కనీసం పేరు చేర్చిన శాతకాల కేసీఆర్కి ఈరోజు లక్షల మందికి రేషన్ కార్డులు ఇస్తున్నాం. అనేక 2 లక్షల పైచీలకు పేర్లు యాడ్ చేశాం. ఇన్ని చేశామని చెప్పుకుంటున్నాం. మిమ్మల్ని జనహిత పేరు పాదయాత్ర ప్రజల్లోకి పోతే తులం బంగారం కావచ్చు 2500 కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఏం సమాధానం చెప్తారు? ఎట్లా? ఒకటి గుర్తుపెట్టుకో, 7 లక్షల కోట్ల అప్పుల నుంచి ఈ రాష్ట్రాన్ని మా ముఖ్యమంత్రి గారు, మా డిప్యూటీ సీఎం గారు సీట్లో కూర్చున్న రోజు 10,000 కోట్లు లేవు డబ్బులు. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు టయానికి జీతాలు ఇస్తున్నాం, టయానికి కొత్త నిరుద్యోగులు భర్తీ చేస్తున్నాం, టయానికి అనుకున్న పథకాలన్నీ ఇస్తున్నాం. మొన్న 9 రోజులు 9,000 కోట్ల రూపాయలు మేము రైతు బంద్ వేసాం. ఎవరు వేస్తారు చెప్పు? మేము అనేది ఏంటంటే ఇచ్చిన పథకాలు చేస్తున్నాము, ఇవ్వాల్సింది చేస్తున్నాము. మా మ్యాండేటరీ 5 సంవత్సరాలు, ఇప్పుడు 18 నెలలు అయింది, ఇంకా మాకు 3 సంవత్సరాల టైం ఉంది. మేము ప్రతి హామీని నెరవేరుస్తాము. ఈ ప్రజాప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ కట్టుబడింది. మా ముఖ్యమంత్రి గారు ధైర్యంగా 10 సంవత్సరాలు మాదే పాలన అని తొడగొడి చెబుతున్నా అంటే అర్థమైంది. ఏ హామీని కూడా మాట్లాడకుండా అమలు చేసే సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉంది, అమలు చేసే సత్తా రేవంత్ రెడ్డి గారికి ఉంది, ఈ ప్రజాప్రభుత్వానికి ఉంది. అందుకే ధైర్యంగా కేసీఆర్లకు దాక్కోలే. మేము ఆ రోజు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రజల్లో కలవాలా, ఈరోజు ప్రతిపక్ష నాయకుడు ప్రజల్లో రాలేకపోతున్నాడు. కానీ మా ముఖ్యమంత్రి గారు అధికారంలో ఉండి కూడా మా పిసిసి అధ్యక్షుడు సామాన్య కార్యకర్తలాగా ప్రజల్లో కలిసి ప్రజల్లో సమస్యలు తిరగడం కోసం ఈరోజు తిరుగుతున్నామంటే ఎంత ధైర్యం ఉండాలి. మా పాలన మీద మా ధైర్యం ఉంది కాబట్టి, మా పాలన మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి, ఈ ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి ఈ జనహిత పాదయాత్ర, జనాన్ని హితం కోరే పాదయాత్ర కాబట్టి మా ఇన్ఛార్జ్ గారు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అడుగుతున్నాం. రావాల్సిన పథకాలు కూడా ఇచ్చే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది, ఎటువంటి సందేహం లేదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.